భగవద్గీత అధ్యాయం 4 దివ్యజ్ఞానము. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తో అసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తో అసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. తాత్పర్యము: నీవు నా భక్తుడువు మరియు స్నేహితుడువు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయ పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుతున్నాను. భాష్యము: భక్తులు మరియు దానవ ప్రవృత్తి గలవారు అనుచు మానవులలో 2 తరగతుల వారు కలరు. అర్జునుడు భక్తునుడైన కారణమున అతనినే ఈ గొప్ప జ్ఞానపు గ్రహీతగా శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకొనెను. ఈ రహస్య శాస్త్రమును అవగతము చేసుకొనుట దానవ ప్రవృత్తి గల వారికి సాధ్యము కాదు. ఈ దివ్యజ్ఞాన గ్రంథమునకు పలు వ్యాఖ్యానములు కలవు. ఆ వ్యాఖ్యానములలో కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గల వారిచే వ్రాయబడి ఉన్నవి. భక్తులు వ్యాఖ్యానము సత్యమైనది కాగా దానవ ప్రవృత్తి గల వారి లిఖితములు వ్యర్థములై ఉన్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించెను. అర్జునుని మార్గమును అనుసరించుచు వ్రాయబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్య శాస్త్రమున కొనరింపబడు నిజమైన భక్తియుత సేవయై ఉన్నది. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని యథాతథముగా స్వీకరింపక ఆ దేవదేవుని గూర్చి స్వకల్పనలు చేయుచు పాఠకులను అతని బోధనల నుండి పెడత్రోవ పట్టింతురు. అట్టి పెడత్రోవ మార్గములను గూర్చి ఇచ్చట హెచ్చరిక చేయబడుచున్నది. కనుక ప్రతి ఒక్కరూ అర్జునుని నుండి వచ్చిన పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్ భగవద్గీత ఎనడి ఈ దివ్యశాస్త్రము ద్వారా లాభమును గడింపవలసి ఉన్నది.